రాజకీయాల్లో ఊహించని మరొక ట్విస్ట్ ఇది. బల నిరూపణకి అవకాశం కోరుతూ గవర్నర్ దగ్గరికి ఏఎంఎంకే వెళ్ళింది. స్వయంగా గవర్నర్ ని కలిసి లేఖ ఇచ్చారు పార్టీ అధినేత దినకరన్. పళనిస్వామి సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి అడిగారు దినకరన్. అన్నాడీఎంకే కూటమిలో భాగంగా ఏఎంఎంకే ఉంది. టీవీకేకు ఏఎంఎంకే మద్దతు ఇస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చేశారు దినకరన్. మెజారిటీ కోసం విజయ్ ఎమ్మెల్యేలని కొంటున్నారు అన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కనిపించట్లేదంటూ వ్యాఖ్యానించారు దినకరన్. ఎమ్మెల్యేలతో విజయ్ బేరసారాలు నడుపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై గవర్నర్ కి కూడా కంప్లైంట్ చేశారని చెప్పారు దినకరన్. తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఈ హై డ్రామా గురించి రాజకీయ విశ్లేషకులు అమరేందర్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. అమరేందర్ గారు, ఏం జరుగుతోంది, రేపేం జరగబోతోంది అన్న ఉత్కంఠ మొదలైపోతోంది. అవునండి, ఇప్పుడు ఇవాళ మనం చూసామంటే మధ్యాహ్నం వరకు కూడా ఇంకేముంది, సపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు రేపు పొద్దున 10:30-11 ప్రమాణ స్వీకారం అనేటువంటి మాట కూడా వచ్చేసింది సాయంత్రం వరకు. కాబట్టి ఇప్పుడు చూస్తే దినకరన్ వెళ్ళి ఈ గవర్నర్ కి ఈ కంప్లైంట్ ఇవ్వటం అనేది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం కూడా. ఒక రకంగా మనం చూసామంటే నిప్పు లేకుండా పొగరాదంటారు. అట్లాగే ఎటువంటి ఇది లేకుండా విజయ్ ఇచ్చేసాడంటే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితులు అయితే మనం ప్రస్తుతానికి అయితే ఉన్నాం. అదొక పాయింట్ అండి. అలాగే ఈ రోజున ఐయుఎంఎల్ కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి ఈ రోజు మళ్ళీ స్టాలిన్ తో భేటీ అయిన తర్వాత మరి ఎటువంటి ప్రెజర్స్ వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళు కూడా మేము మళ్ళీ ఆలోచించుకోవాలనే మాట. అట్లాగే డిపిఐ నుంచి హిర్మా వడవన్ కూడా ఇస్తానన్నట్టుగా మాట్లాడి మధ్యాహ్నం ఇప్పుడు ఇవ్వకపోవడం అనే దాని మీద డెఫినెట్ తెరవన్ కన్నా ఏదో ప్రెజర్స్ పనిచేస్తున్న మాట అనే విషయం మాత్రం మనకు అర్థమవుతోంది. ఇక్కడ మన రాజకీయ పార్టీలన్నీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏంటంటే ప్రజా తీర్పు అనేది చాలా క్లియర్ గా ఉంది తమిళనాడులో. విజయ్నే సీఎం అనే విషయం చాలా ఇదిగా ఉంది. మరి దీనికి అగెనెస్ట్ గా ఈ రోజున ఒకవేళ దినకరన్ కనుక వెళ్ళి పళనిస్వామిని సీఎం చేయడానికి ఆహ్వానించాలి అని లెటర్ ఇచ్చారంటే ఆయన ఏ కెపాసిటీలో ఇచ్చారనేది ముందుగా ఆలోచించాలి. ఇక్కడ ఎర వెనకాల చాలా విషయాలు జరుగుతున్న విషయం చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది అందరికి. ఇట్ ఈస్ బేసికలీ ఏ డర్టీ డాన్స్ ఆన్ ది ఇండియన్ డెమోక్రసీ, అది మాత్రం మనం చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే ప్రజలు తీర్పు చాలా క్లియర్ గా ఉండింది. 107 సీట్లు 35% ఓట్లు విజయ్కి వేశారు అంటే మొత్తం ప్రజల నాడి మొత్తం కూడా ఆయనకు ఉండింది, ఆయన సీఎం అవ్వాలనేదిలో ఉండింది. ఆయన షార్టేజ్ వచ్చింది చేస్తే 5-6 సీట్లు మాత్రమే. దీనికోసం చెప్పేసి 47 సీట్లు వచ్చిన మనిషిని తీసుకెళ్లి అక్కడ చేయటం అనేది చాలా అపహాస్యం చేయడం, అవమానితమే ఇది ప్రజాస్వామ్యాన్ని మాత్రం. కానీ అంత క్లియర్ మ్యాండేట్ ని అంత తలపండిన రాజకీయ నేతలు ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నారు? ఇంకా ఎందుకు తెర వెనుక ఇలాంటి డ్రామాలు నడిపిస్తున్నారు అక్కడ? దీని వెనకాల నాకున్న సమాచారం ప్రకారం డిఎంకేలో ఉన్న కిచెన్ క్యాబినెట్ కానివ్వండి, లేకపోతే కొందరు ఇండివిజువల్స్ వచ్చినటువంటి ఈగో ఇష్యూ ఒకటి చాలా గట్టిగా అనిపిస్తోంది ఇక్కడ. అంటే మనం పేర్లు చెప్పక్కర్లేదు, కాకపోతే కొన్ని ముఖ్య స్థానాల్లో ఉన్న వాళ్ళు దీన్ని, అంటే స్టాలిన్ కాకుండా మిగతా స్థానంలో ఉన్న వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటిది ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి వార్త ఇక్కడ. సో అందుకని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇటువంటి జరిగింది. ఒకవేళ ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు మనం విన్నాం డిఎంకే ఏడిఎంకే ఈ రెండుకి రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాయనేది. దానికి ప్రజల్లో చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది లోకల్ గా. తమిళనాడుకి సంబంధించి లోకల్లో మాత్రం డిఎంకే క్యాడర్స్ నుంచే కూడా పెద్ద వ్యతిరేకత వచ్చింది. గవర్నమెంట్ ఏడీఎంకేతో కలవటం ఏంటనేది. అలాగే ఏడీఎంకే క్యాడర్స్ లో కూడా ఇదే చాలా స్పష్టంగా కనిపించింది వ్యతిరేకత అనేది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి వీలు లేదనేది. అలాగే సాధారణ ప్రజల్లో కూడా ఒకలాంటి ఏవగింపనాలో మరి దాన్ని ఏమనాలో కానీ అటువంటి ఒక ఫీల్ మాత్రం వాళ్ళకి సామాన్య ప్రజల్లో వచ్చింది. ఏంటి డిఎంకే ఏడీఎంకే కలవటం ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలు మనం చేసిన ఇదేంటి 60 సంవత్సరాల పాటు ఇద్దరం శత్రువులోంచి అన్నట్టుగా పోట్లాడి రాజకీయాలు నడిపించిన పార్టీలు రెండు కూడా ఈ రోజు వచ్చి మేము కలిసిపోతాం అనేది ప్రజల్లో వచ్చినట్టు. అంటే నిన్నంతా ఫీలర్స్ పంపించారు పార్టీల నుంచి. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకం చూసి ఈ రోజు వెనక్కి తగ్గడం అనేది జరిగింది. అయినా సరే ఒక యాంగిల్ ఏమై ఉండొచ్చు అంటే
విజయ్కి అంత తొందరగా సీఎం పీఠం దక్కకూడదనే ప్రయత్నాల్లో రాజకీయం అంటే ఏంటనేది ఆయనకి చూపించాలని అనే ఒక ప్రయత్నంగానే నేను దీన్ని చూస్తాను. ఏది వాళ్ళు ఈయన ఎన్నికల ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో. కానీ అమరేందర్ గారు, విజయ్కి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే అంత పెద్ద తలపండిన రాజకీయ పార్టీలకి తమిళనాడు ప్రజలు ఇచ్చిన నెంబర్స్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమై ఉండాలి. కానీ ఇంకా ఏవగింపు కలిగేలాగా ఇలాంటి రాజకీయాలు చేయటం ఆ రెండు పార్టీల భవిష్యత్తుకి అంత మంచిది కాదు కదా. అయినా కూడా ఎందుకు జరుగుతున్నాయి? అది ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటిది అంటే ఇది ఒకటి మనం రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయడానికి లేదు, మన నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లెవెల్లో కూడా చూడాలి. ఒకటి మనం ఓపెన్ గా చెప్పుకోవాలంటే బీజేపీకి యాంగిల్ కూడా మనం దీంట్లో తీసుకొని రావాలి. ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు రేపు చేస్తే కాంగ్రెస్ దాంట్లో మా భాగం అవుతుంది. అంటే సౌత్ లో ఆల్మోస్ట్ 4 ముఖ్యమైన రాష్ట్రాలు సౌత్ మొత్తం కాంగ్రెస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే, ఒక ఆంధ్రప్రదేశ్ తప్పితే అనేటువంటిది ఆ యాంగిల్ కూడా ఒకటి ఉంది దీంట్లో. సో అంత తొందరగా దీన్ని చేయడానికి వీలు లేదు విజయ్కి లేని. అంటే కానీ అమరేందర్ గారు, చివరిగా చెప్పండి, అసలు ఇన్ని హర్డల్స్ దాటుకుని విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం దరిదాపుల్లో మీకు ఏమైనా కనిపిస్తుందా? అంటే తప్పకుండా నెక్స్ట్ 4-5 రోజుల్లో తప్పకుండా దీన్ని ఇప్పుడు నెలకొన్న ప్రతిష్టంభన ఏదైతే ఉందో దానికి ఒక సొల్యూషన్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కూడా ఈ రోజున వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ వెళ్ళే పరిస్థితులు ఎవరు లేరు. ఒకటి గవర్నర్ రూల్, లేకపోతే విజయ్ సీఎం. ఇది మాత్రం జరగడానికి ఛాన్స్ అనిపిస్తుంది ఇక్కడ. రైట్ రైట్, థ్యాంక్ యూ అమరేందర్ గారు. సో అది మరొక 4-5 రోజుల్లో తమిళనాడు రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నది అనలిస్ట్ అమరేందర్ గారు చెప్తున్నారు.